హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు వచ్చేసి మా తమ్ముడు బెంగళూరు కూడా వెళ్తున్నాడు. సో ఇంకా అందుకోసమే ఇట్లా మార్నింగ్ లేచేశారనమాట. ఇంక ఇక్కడ మార్నింగ్ మా విలేజ్లో వ్యూ ఎలా ఉందో చూడండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి ఆర్యన్కి 3 days నుంచి అండి ఫుల్గా కోల్డ్ కాఫ్ రెండు ఉన్నాయి. ఇంకా సిరప్స్ అయితే వాడాను, బట్ కానీ అవైతే తగ్గలేదండి. ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి నాటు వైద్యం చేద్దామని చెప్పనేసి రెప్పాల పాలు ఉంటాయి కదా, ఆ రెప్పాల పాలని నాకిచ్చడానికి చేను దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఇంకా మాకు చిన్నప్పుడు దగ్గు అట్లా జలుబు వచ్చినప్పుడు మాకు కూడా అలా నాకిస్తే అవి పోయేవంట. ఇంకా అందుకోసం అని చెప్పనేసి వాడిని అయితే అట్లా మార్నింగే తీసుకెళ్తుంది. ఇంక ఇక్కడ బన్నీ కూడా లేచేసాడండి మార్నింగే. ఇంకా చూడండి వాడైతే అట్లా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. అలా బన్నీ మార్నింగ్ లేవంగానే వాడికి కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేపిస్తామండి. సో ఇంకా ఇక్కడ బన్నీకి అట్లా చేపించాను. ఇంకా తర్వాత బన్నీ అయితే పడుకునేసాడనమాట. ఇంక ఇక్కడ మా తమ్ముడు ఈరోజు బెంగళూరు వెళ్తాడని చెప్పాను కదా, ఇంకా వాడికి ఏమేం కావాలో అవన్నీ ఇక్కడ కుర్చీలు అయితే పెట్టాడు, అవన్నీ బ్యాగ్లో సర్దాలని చెప్పనేసి. ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి 10కి అయితే బయలుదేరుతానని చెప్పాడు. ఇంకా 10కి కదా, ఆ లోపు టిఫిన్ అయినా చేద్దాం, తినేసి వెళ్తాడు కదా అని చెప్పనేసి ఇడ్లీ సాంబార్ చేద్దామనేసి ఇక్కడ ఫస్ట్ అయితే సాంబార్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈ సాంబార్ని సింపుల్గా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఇట్లా కందిపప్పు తీసుకోవాలి. ఇంకా దాంట్లో సన్నగా కట్ చేసుకున్న టమోటా, పచ్చిమిర్చి, ఇంకా అట్లనే ఒక ఆనియను, ఒక 5-6 తెల్లగడ్డ పాయలు కూడా వేసేసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇంక ఇలా కడిగేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా అట్లనే కొంచెం పసుపు పొడి వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని అట్లా ఒక 4 విజిల్స్ అయితే రావాలండి. ఇంకా ఈ సాంబార్లో మీరు వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు, బట్ కానీ నేనైతే ఇక్కడ ప్లెయిన్గా అయితే చేస్తున్నాను. ఇడ్లీలోకి నాకు ఇట్లా ప్లెయిన్ సాంబార్ అంటేనే ఇష్టము. ఇంకా అట్లా సాంబార్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను. ఇంకా తర్వాత ఇల్లంతా నీట్గా చెద్దవద్దామని చెప్పనేసి ఇంకా బన్నీని అయితే దివానా పైన పెట్టేసి ఇక్కడైతే చెద్ద వస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆర్య చూడండి, నేను చెద్ద వస్తా అంటే అమ్మ ఇదేంది అని చెప్పని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడండి. నాకైతే అసలు పిచ్చి ఎక్కిపోతుంది వాడు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక. ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేద్దేసేసాను. ఇంక తర్వాత ఇక్కడ ఇడ్లీలు పెట్టడానికి పిండిని అయితే తీసి బయట పెట్టేసాను అట్లా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో నుంచి. అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనకి ఇడ్లీలు కానీ దోశలు కానీ వేసినా కూడా సరిగా రావు కదా. ఇంకా అట్లా కొద్దిసేపు కూలింగ్ అంతా తగ్గిన తర్వాత ఇందులో కొంచెం సోడా, ఉప్పు వేసేసుకొని ఇంకా తగిన వాటర్ పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంతమంది దోశ పిండిని సపరేట్గా, ఇడ్లీ పిండిని సపరేట్గా కొట్టించి పెట్టుకుంటారు కదా, బట్ కానీ మేమైతే అట్లా కాదండి, రెండిటికి ఒకే పిండిని అయితే చేస్తామన్నమాట. ఇంకా అట్లా పిండిని అయితే బాగా కలిపేసుకున్నాను. ఇంకా తర్వాత ఇట్లా ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, వాటికైతే మంచిగా ఆయిల్ రుద్దేసుకొని దానిపైన అయితే ఇడ్లీలు అయితే వేస్తానమాట. ఇంకా మనకి ఇట్లా ఆయిల్ రుద్దుకోవడం వల్ల ఇడ్లీలు ప్లేట్కి కొంచెం కూడా అంటుకోకుండా నీట్గా వస్తాయండి. ఇంకా క్లాత్ పైన కూడా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తేమ చేసి కూడా దానిపైన కూడా ఇడ్లీలు వేసినా కూడా బాగా వస్తాయి. మా అత్త అయితే అట్లనే చేస్తుందండి. ఇంక ఇక్కడ క్లాత్లు అయితే లేవు, ఇంకా అందుకోసమే ఇట్లా ఆయిల్ రుద్దేసి ఇడ్లీలు అయితే ఇట్లా పెడతానమాట. ఇంకా ముందుగానే స్టవ్ పైన ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసేసి ఆ వాటర్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా ఈ ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేసి అట్లా ఒక 10 minutes స్టీమ్ చేస్తే మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి. ఇంకా అట్లా ఇడ్లీ పెట్టేశాను. ఇంకొక పక్క వచ్చేసి పప్పు కూడా ఉడికిపోయిందండి. మా హస్బెండ్కి వచ్చేసి ఇడ్లీలోకి ఇట్లా ఒక సాంబార్ చేస్తే అస్సలు తినడండి, దానికి ఖచ్చితంగా మళ్ళీ పల్లి చట్నీ అయితే చేస్తేనే తింటాడనమాట. అంటే రెండు మిక్సింగ్ చేసుకొని. బట్ కానీ మాకైతే అట్లేం లేదండి, సాంబార్తో అయినా తింటాము లేదంటే చట్నీతో అయినా తింటాము. అవును, మీరెలా తింటారు? సాంబార్తో తింటారా లేదంటే చట్నీతో తింటారా? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పునైతే ఇట్లా మంచిగా నున్నగా ఎనిపేసుకున్నాను. ఇంకా మనకి ఈ సాంబార్ అనేది పలుచగా ఉంటేనే బాగుంటుందండి. మనకి హోటల్స్లో ఏమంటే మరీ చిక్కగా ఉంటుంది కొన్ని చోట్ల, నాకైతే అట్లా చిక్కగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు. ఇంక నేనైతే ఇక్కడ పలుచగానే చేస్తాను. ఇట్లా రుద్దేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని తగినంత కారం వేసేసుకోవాలి. ఇంకా సాంబార్ మనకి మంచిగా స్మెల్ రావాలంటే కొంచెం మెంతి పొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడ ఇంగువ వేసుకుంటే కూడా బాగుంటుంది, బట్ కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంగువ అయితే లేదు. ఇంక ఇక్కడ మొత్తం ఇట్లా పొళ్ళన్నీ వేసేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే నేనైతే కొంచెం చింతపండు వేసాను, ఎందుకంటే టమోటా అనేది ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇంక ఇక్కడ అన్నీ వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయలేదా ఇక్కడ చెక్ చేస్తున్నాను. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇంక ఇలా అన్ని పొల్లు వేసాం కదా, ఇంకా పచ్చివాసన అనేది మనకి అట్లనే ఉంటుంది కాబట్టి దీన్ని ఇప్పుడు స్టవ్ పైన కొద్దిసేపు అట్లా పెట్టేసి బాగా ఉడకబెట్టాలన్నమాట. అప్పుడే మనకి ఈ కారం పచ్చివాసన అనేది ఉండదు. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే రాగి జావ అయితే గాంచుకుంటుందండి. ఇంకా ఈ రాగి జావ కూడా ఉడికిపోయింది. ఇట్లా మా అమ్మ అయితే వీక్లీ 3 times or 4 times అయితే
అయితే ఖచ్చితంగా ఈ రాగి జావ అయితే తాగుతుందన్నమాట. ఈ రాగి జావ అనేది ఇట్లా ఉడికిన తర్వాత దీన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత దాంట్లో అయితే మజ్జిగని యాడ్ చేసుకొని తాగుతుందన్నమాట మా అమ్మ అయితే. అట్లా తాగితే బాడీకి చలువ చేస్తుందని చెప్పని తాగుతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. ఇంకా ఆ ఇడ్లీ అయితే అమ్మ తీస్తుందన్నమాట. ఇంక ఇక్కడ చూడండి సాంబార్ కూడా బాగా ఉడికింది. ఇంకా దీనికైతే పోపును పెట్టాలండి. ఇంక ఇక్కడ చిన్న పెనం అయితే లేదనమాట. ఇంకా అందుకే ఇట్లా గెరిట్లో ఆయిల్ వేసి పోపునైతే వేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మా అమ్మ ఇట్లా ప్రయోగాలన్నీ చేయొద్దు, ఒకవేళ ఆయిల్ పాడు ముఖం పైన పడితే తమాష కాదు అని చెప్తుంది. ఇక్కడ అందుకోసమే చాలా భయంగా చేస్తున్నాను సిమ్ములో పెట్టి మంటని. ఇంకా అట్లా ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసేసుకొని ఆ పోపుని ఇట్లా సాంబార్లో వేసేసుకొని ఇంకొద్దిసేపు అట్లా మరగనిస్తే మనకి సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. అసలు స్మెల్ అయితే చాలా బాగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సో ఇంక ఇక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ మా తమ్ముడికి అయితే పెట్టిచ్చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఇట్లా ఇడ్లీ పైన సాంబార్ వేసేసుకొని అట్లా కొద్దిసేపు ఆ సాంబార్లో నానితే ఆ ఇడ్లీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నాకైతే అట్లా తినడం చాలా ఇష్టము. ఇంక ఇక్కడ మా తమ్ముడు కూడా టేస్ట్ చాలా బాగుందని చెప్తున్నాడు. ఇంక ఇక్కడ బన్నీని కింద పడుకోబెడతా అంటే కొద్దిసేపే నిద్రపోతున్నాడండి. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే వాడి కోసము ఇట్లా చీర ఉయ్యాలు కట్టి దాంట్లో అయితే పడుకోబెట్టింది. ఇంకా వాడికి ఇట్లా ఫస్ట్ టైం అండి ఇట్లా చీర ఉయ్యాల్లో పడుకోవడం. అలా బన్నీ అయితే ప్రశాంతంగా పడుకున్నాడు. ఇంకా తర్వాత ఇక్కడ మా తమ్ముడికి లగేజ్ బ్యాగ్ అయితే సర్దుతున్నాను. ఇంకా వాడికి ఏమేమి బట్టలు కావాలో అవన్నీ ఇట్లా నా పక్కన అయితే వేశాడనమాట. ఇంకా వాటిని అయితే ఇక్కడ సర్దుతున్నాను. ఇంక ఇక్కడ ఆర్యన్కి అయితే పాస్ వస్తుందమ్మా అని చెప్పాడు. ఇంకా సరే అక్కడికి వెళ్ళి పోయిరా అంటే వాడికి నేను వస్తేనే వెళ్తాడంట. ఇంకా అందుకోసం అట్లా వాడికి పాస్ అది పోపిచ్చేసాను. తర్వాత ఇక్కడ బ్యాగ్లో ఏమేమి కావాలో అవన్నీ ఇట్లా సర్దేశాను అనమాట. సో వాడి బట్టలు అయితే ఈ బ్యాగ్ పెట్టేశాను. ఇంకా ముందు రోజు నైటే నేను మా తమ్ముడు కోసము ఇట్లా ఉద్దిపప్పు మురుకులు ఇంకా అట్లనే గోంగూర పచ్చడి అయితే చేస్తానండి, గోంగూర పికెలు. ఒకవేళ మీకు ఈ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో వీడియో అయితే పెట్టానండి, తప్పకుండా చూడండి. సో ఇంక ఇక్కడ గోంగూర పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మా పెద్ద తమ్ముడు కూడా బెంగళూరులోనే ఉన్నాడండి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇద్దరికి చెరొక బాక్స్లో పికెలు ఇంకా అట్లనే చెరొక కవర్లో మురుకులు అయితే వేసిద్దామని చెప్పనేసి బిర్యానీ బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్సులను అయితే నీట్గా కడిగేసుకొని దాంట్లో తేమ అనేది లేకుండా నీట్గా తుడిచేసి దాంట్లో అయితే పికిల్ అయితే వేసిస్తున్నాను. ఇంకా నాకు కానీ మా తమ్ముడు వాళ్ళకి కానీ పికిల్స్ ఏవైనా కూడా చాలా ఇష్టం అండి. ఇంకా వాళ్ళు ఎలాగో పీజీలో ఉంటారు కదా, పీజీలో ఫుడ్ కూడా బాగుండదు. ఇట్లా గోంగూర పికిల్ అయితే చేశానండి. ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఒకే పీజీలో ఉంటే ఒకే బాక్స్లో వేసేసింటే సరిపోయిండేది. ఇంకా వాళ్ళు వేరే పీజీలో ఉంటారనమాట. ఇంకా అందుకోసమే ఇట్లా 2 బాక్సుల్లో వేసి, ఇంకా మా చిన్న తమ్ముడు అయితే నా కోసమే 3 months ఇంటి దగ్గరే ఉన్నాడండి. అంటే మా అమ్మ ఒకటే చూసుకోలేదు కదా, బాలింత ఉంటే పనులు ఎక్కువ ఉంటాయని చెప్పనేసి మా అమ్మ అయితే ఇంటి దగ్గర నన్ను చూసుకుంటే వాడైతే ఆవులు మేపడము ఇంకా ఆవులకి గడ్డి పాలు అవన్నీ వాడైతే చూసుకునేవాడు అనమాట. ఇంక ఇక్కడ నేనైతే కొంచెం రికవరీ అయినాను కదా, ఇంకా ఇంట్లో పనులు నేను చేసుకుంటాలే అని చెప్పి మా అమ్మ అయితే ఇంకా ఆవుల పని అది చూసుకుంటుంది. ఇంకా అందుకోసం అని చెప్పనేసి వాడైతే ఇంకా బెంగళూరుకి అయితే వెళ్తున్నాడు జాబ్ సర్చింగ్ కోసం. ఇంకా నాకు ఆర్యన్కి అయితే ఫుల్గా టైం పాస్ అవుతా ఉండేది మా తమ్ముడు ఉంటే. ఇంకా చూడాలి వాళ్ళు లేకుండా ఉంటే ఎట్లుంటుందో ఏమో అనేసి ఇంక ఇక్కడ ఇద్దరికి చెరొక బాక్స్లో పికెలు ఇంకా అట్లనే ఒక్కొక్క కవర్లో మురుకులు అయితే పెట్టేశానండి. ఇంకా గోంగూర ఊరగా వేసిండే బాక్సులకి అయితే మళ్ళీ ఇంకొక కవర్ చుట్టి దాన్ని అయితే బ్యాగ్లో పెడుతున్నాను. మనం ఇట్లా ఎంత కవర్ చుట్టినా ఎంత జాగ్రత్తగా పెట్టినా ఆయిల్ అనేది ఆ గోంగూర పికెల్లో ఉండే ఆయిల్ అనేది ఎక్కడో కొంచెం లీకేజ్ అవుతుంది. ఇంకా అందుకే వాటిని మట్టుకే ఇట్లా సపరేట్ బ్యాగ్లో అయితే పెట్టించాను. ఇక్కడ మా అమ్మకు కూడా ఇడ్లీ పెట్టిమని చెప్పిందనమాట. ఇంకా మా అమ్మకు కూడా అట్లా పెట్టించేసాను. అదేంది జావా తాగింది కదా మళ్ళీ ఇడ్లీలు ఎందుకు అని అనుకోవచ్చు, పని చేసే వాళ్ళకి ఆ జావా ఒకటే తాగితే యాడ్ సరిపోతుందండి. సో ఇంకా అందుకోసమే ఇట్లా ఇడ్లీ కూడా తినిందనమాట మా అమ్మ అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్యన్కి అయితే తినిపిస్తున్నాను సెల్లులో బొమ్మలు పెట్టి. అదే చెప్పాను కదండి వాడికి కోల్డ్ కాఫ్ రావడం వల్ల అసలు ఏం కానీ అసలు తినడమే లేదు. ఇంకా వాడికి ఎలాగో అలాగా వాడికైతే ఇడ్లీ అయితే తినిపించేసానండి. మా అమ్మ అయితే మార్నింగే సంతకి వెళ్ళేసి వచ్చిందనమాట. అంటే మేము నిద్ర లేవక ముందేలేని, అంటే చెప్పాను కదా మా గొట్టగెల్లో శుక్రవారం సంత అనేది మార్నింగ్ 9 వరకే ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసమే మార్నింగే వెళ్తే మనకి ఫ్రెష్గా కూరగాయలన్నీ దొరుకుతాయని చెప్పనేసి అట్లా మార్నింగ్ వెళ్ళేసి తెచ్చేసింది అనమాట. సో ఇంకా ఇక్కడ వాటిని నేనైతే సర్దుదామని చెప్పనేసి ఇట్లా అన్నీ ఏమేమి తెచ్చింది అని చెప్పి చూస్తున్నాను. ఇంకా ఈ వర్షాలు పడడం వల్ల కూరగాయల రేట్లు కూడా మామూలుగా లేవంట. ఇంకా సర్లే అని చెప్పనేసి మా అమ్మ అయితే ఇట్లా కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చిందండి. ఇంకా వాటిని అయితే నేను ఇట్లా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కవర్లలో పెట్టి సపరేట్గా పెట్టి వాటిని అయితే అట్లా ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి ఒక 10 days 15 days అయినా కూడా పాడవు. ఇవైతే మాకు 1 weekకే లేండి. బట్ కానీ నేను 1 week అయినా 2 days కైనా ఇట్లా కవర్లో పెడతాను. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి వెజిటేబుల్స్
వెజిటేబుల్స్ అనేటివి చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇంకా అందుకోసము ఒక్కొక్క వెజిటేబుల్ని ఇట్లా ఒక్కొక్క కవర్లో వేసి పెడతానమాట. ఇంకా వెజిటేబుల్ అన్నిటిని ఇట్లా కవర్లో పెట్టేసిన తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా, వాటిని అయితే నీట్గా ఆకులనంతా వలిచేసి సపరేట్ బాక్సుల్లో వేసేసి పెడతాను. ఈ ఆకులకి ఏదైనా తేమ అట్లా ఏదైనా ఉంటే వాటిని కొద్దిసేపు అట్లా ఆరబెట్టేసిన తర్వాత బాక్స్లో వేస్తానండి. ఇట్లే తేమ మీద వేస్తే మనకి ఆకులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతాయి. ఇంకా అందుకోసమే సంత నుంచి తెచ్చిన వెంటనే వాటికైతే తేమ ఏదైనా ఉంటే కొద్దిసేపు అట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టేసిన తర్వాత ఇట్లా వలుచుకొని సపరేట్ బాక్సులు అయితే పెట్టుకుంటానండి. ఇక్కడ చూసారు కదా, ఇట్లా అన్ని కవర్లు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఇట్లా బాక్సులు అయితే ఆకుకూరలు అదే కొత్తిమీర పుదీనా అవి సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇట్లా పుదీనా ఇంకా అట్లనే కొత్తిమీరని ఇట్లా సన్నగా కట్ చేసేసి పెట్టేశాను. ఇంకా కరివేపాకు వచ్చేసి ఇక్కడే మా అమ్మ మా పొలం దగ్గర ఉంటే కోసుకొచ్చింది. ఇంకా వాటిని ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. ఇంకా టమాటాలను అయితే నేను కవర్లో వేయను, మనకి కూరగాయల ట్రే ఉంటుంది కదా దాంట్లో వేసేస్తాను. ఇంకా అట్లా కూరగాయలన్నీ సర్దేశాను. ఇంకా అప్పటికే టైం అయితే 9:30 అట్ట అయిందనమాట. ఇంకా నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి. ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే బయలుదేరేశాడు, బస్ టైం అయింది, ఇంక నేను బయలుదేరుతానని చెప్పనేసి. ఇంక ఇక్కడ ఆర్యన్ అయితే వాళ్ళ మామయ్య వెళ్తుంటే నేను వస్తా అని చెప్పాడనమాట. చాకీలు ఐస్ క్రీమ్లు అవి తెస్తానంటే వాడైతే బాయ్ చెప్పేసి అట్లా ముద్ద అయితే పెట్టేశాడండి. ఇంకా ఇట్లా మా తమ్ముడు ఊరికి వెళ్ళకముందే బన్నీకి అయితే స్నానం చేపించేసిందండి. మళ్ళీ ఊరికి వెళ్ళిన తర్వాత అట్లా స్నానం అయితే చేయించకూడదని చెప్పనేసి మా అమ్మ అయితే వాడు వెళ్ళకముందే బన్నీకి అయితే స్నానం అయితే చేయించేసి ఇట్లా ఎండలో అయితే పెట్టింది. ఇంక ఇక్కడ వాడికి బట్టలు కూడా వేయలేదు. ఇంకా మా తమ్ముడు అయితే ఇక్కడ మా బాబాయ్ బండ్లో అయితే వెళ్తున్నాడు. ఇంకా వాడికైతే నేను అట్లా ఎదురు వచ్చేసి బాయ్ అయితే చెప్పేశానండి. ఇంకా మా తమ్ముడు వెళ్తుంటే నాకైతే ఏదో తెలియని బాధ. సో ఇంకా మా తమ్ముడు అయితే బస్సు అయితే ఎక్కేశాడంట. ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీకి స్నానం చేయించేసాం కదా, ఇంకా వాడైతే నిద్ర వచ్చేస్తుంది వాడికి. ఇంక ఇక్కడ చూడండి, వాడు అట్లా కన్ను మూస్తాడు, ఈ ఆర్యన్ వచ్చేసి వాడిని గిల్లను ఏదో ఒకటి అట్లా వాడిని ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీలు అయితే అయిపోయాయండి. ఇంక అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ నేను వచ్చేసి ఇట్లా దోశ అయితే వేసుకొని తింటున్నాను. ఇంక ఇక్కడ ఆర్యాకైతే దోశ తినిపిస్తున్నాను. వాడైతే దోశని చాలా ఇష్టంగా తింటాడండి, ఇడ్లీ కంటే కూడా. ఇంకా అందులో వాడికి జలుబు దగ్గు కూడా కదా, దానివల్ల వాడు ఏది పెట్టినా సగించడం లేదు. పాపం తినాలనే అనిపిస్తుంది, బట్ కానీ తినబుద్ధి కావడం లేదు వాడికి. ఇంకా అట్లా దోశ కూడా పెట్టించుకున్నాడు కానీ వాడికైతే అది సగిచ్చక దాన్ని కూడా ఊంచేశాడండి. ఇంకా నేనైతే అట్లా దోశ అయితే తింటున్నాను. ఇంకా బన్నీ అయితే నిద్రపోయాడు. మా అమ్మ వచ్చేసి ఆవుల కాడికి అయితే వెళ్ళిందనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అండి ఈ రోజు వ్లాగు. సో మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.